బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. హలో ఎవ్రీవన్. ఆటమ్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది పాశ్చాత్య దేశాల వైపు చూస్తూ ఉంటారు, కానీ దీని మూలాలు మన హిందూ పురాణ గ్రంథాల్లో ముందే చెప్పబడి ఉన్నాయని మీకు తెలుసా? ప్రాచీన భారతదేశంలో కణనాథుడు ఈ థియరీని గురించి ముందుగానే మనకి పరిచయం చేశారు. ఇది ఆటమ్స్ కథ మాత్రమే కాదు, ఇది సనాతన ధర్మం యొక్క కాలాతీత జ్ఞాన మరియు గొప్పదానాన్ని మనకి నిదర్శనం. డాల్టన్, నీల్ బోర్ లేదా ఐన్స్టీన్, ఇప్పటి వరకు మనం ఇలాంటి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు మాత్రమే మనం తెలుసుకున్నాం. అందరికన్నా ముందు మాట్లాడిన మన కణనాథుడి గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. సో అందుకు ఆయన చెప్పిన థియరీ గురించి మనం మాట్లాడుకుందాం. అణుశాస్త్రానికి ఆది గురువు కణనాథుడు. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబ్ పేలగానే అణుశక్తి గురించి యావత్ ప్రపంచానికి తెలిసింది. అణువు ప్రపంచాన్ని సృష్టిస్తుంది, అదే అణువు ప్రపంచాన్ని నాశనం కూడా చేస్తుందని అప్పుడే తెలిసి వచ్చింది. ఈ విశ్వమంతా అణువులు మరియు ప్రతి కణాల్లోనూ అణువు నిక్షిప్తమై ఉంటుంది. ఈ సృష్టి రహస్యం వెనుక ఉన్న మార్గనిర్దేశాన్ని వెలికి తీసే మహనీయులందరికీ మార్గనిర్దేశం ప్రాచీన భారత తత్వవేత్త, శాస్త్రీయవేత్త కణాథుడు కావడం విశేషం. కణం ప్రాముఖ్యతను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు కణాథుడు. అలాంటి మహనీయుడి గురించి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు భారతదేశంలో కణాథుడు అనే జ్ఞానవంతుడు నివసించేవాడు. కణాథుడు ఎంతో గొప్ప మేధావి. తన చుట్టూ ఉన్నవారు కూడా కణాథుడిని ఎంతగానో గౌరవించేవారు. అతను సాధారణ మనిషి కాదు, తత్వవేత్త. జీవితంలో చాలా పెద్ద విషయాల గురించి ఆలోచించే వ్యక్తి. అతని ఆలోచనలన్నిటిలోనూ ఒక ప్రశ్న కణాథుడిని చాలా ఆకర్షించేది. ఆ ప్రశ్న ఏమిటంటే, ప్రపంచం దేనితో నిర్మితమైంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు పగలు రాత్రులు ఆలోచించాడు. తన చుట్టూ ఉన్నదంతా గమనించాడు. నదులు, పర్వతాలు, పక్షులు, జంతువులు, చిన్న చిన్న ఇసుక రేణువులను కూడా అధ్యయనం చేశాడు. ప్రతి విషయంలోనూ సారాంశాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇలా చాలా ఆలోచించిన తర్వాత ఒకరోజు ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ప్రపంచంలోని ప్రతి పెద్ద పర్వతం నుంచి చిన్న ఇసుక రేణువు వరకు ప్రతిదీ చాలా చిన్నగా కనిపించిన వస్తువుతో రూపొందించబడిందని భావించాడు. ఈ విధంగా చిన్న వస్తువులకు అణురేణువులు అని పేరు పెట్టాడు. కణాథుని ఆలోచన సంచలనాత్మకమైనది. ఆకాశంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్న సూర్యుని చూసి ఈ విధంగా అన్నారు: అణువు లేదా పరమాణువులు అని పిలువబడే ఈ చిన్న అదృశ్య వస్తువుతో ఇది రూపొందించబడింది. కణాథుడు చెప్పిన ఈ విషయాన్ని విని ప్రజలు ఆశ్చర్యపోయారు. కణాథుడు పరమాణు దృష్టి కేవలం భౌతిక భావన మాత్రమే కాదు, అతని ప్రతి పరమాణువు దైవమని నమ్మాడు. ఇది భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలను లోతైన మార్గంలో అనుసంధానించే లోతైన తాత్విక భావన. ప్రాచీన భారతదేశంలో అణు సిద్ధాంతానికి నాంది పలికింది. కణాథుడి ఆలోచనలు ప్రాచీన భారతీయ తత్వశాస్త్ర పాఠాలకు మూలంగా మారాయి. మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో భాగమయ్యాయి. పరమాణువులపై అతని ఆలోచనలు విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి పునాది వేసింది. ప్రాచీన భారతీయ సనాతన హిందూ ధర్మం ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది ఒక కొమ్మలతో కూడిన చెట్టు లాంటిది. అందులో జ్ఞానం అనేది నేలలో లోతుగా ఉన్న మూలాలను కలిగి ఉంటుంది. అంతిమంగా సత్యం వైపు నడిపించే ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ గొప్ప సాంప్రదాయంలో బ్రహ్మ పదార్థం అనే కేంద్ర సత్యం ఒకటి ఉంది. ఈ బ్రహ్మ పదార్థం అనేది మన సాధారణ అవగాహనకు మించిన పరమ సత్యం, శాశ్వతమైన సత్యం. ఇది ఆకాశం లాంటిది, ఎప్పటికీ మారదు, ఎల్లప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ బ్రహ్మ పదార్థం అన్ని విషయాల సారాంశం, విశ్వం యొక్క ప్రధాన వాస్తవికత. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, ప్రపంచం ఎప్పుడు మారుతూ ఉంటే మరి దాని నుండి ఎలా వస్తుంది అని. ప్రాచీన భారతీయ తత్వశాస్త్ర అంశాల్లో ఇది ఒకటి. మనం చూసే ప్రపంచం సముద్రంలో అలలు వంటి ఉపరితలం మాత్రమే అని చెప్తుంది. అలలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, కానీ సముద్రం మాత్రం అలాగే ఉంటుంది, నిలకడగా ఉంటుంది. అదే విధంగా బ్రహ్మ పదార్థం అనేది మారుతున్న ప్రపంచం కింద మారని వాస్తవికత. బ్రహ్మ పదార్థం అనే భావన భారతీయ తత్వశాస్త్ర లోతులను చూపుతుంది. భారతదేశంలో ప్రాచీన ఋషులు విశ్వాన్ని సంపూర్ణంగా ఎలా గ్రహించారో ఇది వివరిస్తుంది. వారు ప్రపంచంలోని స్థిరమైన మార్పులను చూశారు, వాస్తవికత స్వభావాన్ని గురించి లోతైన ప్రశ్నలు అడిగారు. ధ్యానం, ఆత్మ పరిశీలన ద్వారా మార్పుల ప్రపంచం కింద మార్పులేని వాస్తవికత ఉందని వారు గ్రహించారు. దానికి వారు బ్రహ్మ పదార్థం అనే పేరు పెట్టారు. ప్రాచీన శాస్త్రం బ్రహ్మ పదార్థాన్ని అంతిమ వాస్తవికతంగా విశ్వమంతా వ్యాపించి ఉన్న దైవిక సారాంశంగా చూపిస్తుంది. ఇది ముత్యాలన్నిటినీ హారంలో కలిపే దారం లాంటిది. ప్రతి ముత్యం భిన్నంగా ఉంటుంది,
కానీ అవన్నీ ఒకే దారంతో కలిసి ఉంటాయి. అలాగే బ్రహ్మం అనేది విశ్వంలో అన్ని వస్తువులను కలిపి దివ్య తంతు. బ్రహ్మ పదార్థం ఈ సాక్షాత్కార జీవితం విశ్వం గురించి లోతైన అవగాహనకు దారితీస్తుంది. ఇది మన అందరం ఒకే దైవిక సారాంశంలో భాగమని తెలుసుకోవడం ద్వారా శాంతి, ఐక్యతా భావాన్ని అందిస్తుంది. ఈ ఐక్యత హిందూ తత్వశాస్త్రానికి మూల స్తంభం లాంటిది. అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి మార్గనిర్దేశక సూత్రం వంటిది. కణాదుడి ప్రకారం ప్రపంచంలోని ప్రతి వస్తువు అణువులు లేదా పరమాణువులు అని పిలువబడే చిన్న భాగాలతో తయారైంది. ఈ పరమాణువులు కేవలం భౌతిక విషయాలు మాత్రమే కాదు, వాటిలో దివ్య పరమార్థం భాగం కూడా ఉంది. అంటే విశ్వమంతా దైవశక్తితో నిండి ఉందని అర్థం. మనం ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు బ్రహ్మం వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఒక నాటకంలో ఒకే నటుడు భిన్నమైన పాత్రలు పోషించడం లాంటిది. ప్రతి పాత్ర భిన్నంగా ఉంటుంది, కానీ నటుడు ఒక్కడే. అదేవిధంగా ప్రపంచంలో ప్రతి వస్తువు భిన్నంగా ఉంటుంది, కానీ సారాంశం బ్రహ్మ ఒకటే అని చెప్తుంది. అందుకే ప్రపంచంలోని అన్ని విషయాలు ముడిపడి ఉన్నాయని అంటున్నాం. ఈ ఆలోచనే హిందూ మతానికి అందం. అందరిలో పరమాత్మను చూడాలని బోధిస్తుంది. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Tachpalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.